హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం చిల్లీ పన్నీర్ని హెల్తీగా ఇంట్లోనే నేను ఎలా తయారు చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ నేను మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఫుడ్ కలర్ కానీ ఏమీ వాడట్లేదు. ఇక్కడ నేను మైదా ప్లేస్లో గోధుమ పిండి 1 స్పూన్, అలాగే బియ్యం పిండి 1 స్పూన్, ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇంకా పన్నీర్ ముక్కలు దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ కోటింగ్ అంతా మనం పన్నీర్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ పోసి కలుపుతున్నాను. ఇక్కడ ఒక్క లేయర్ పట్టే, బాగా ఎక్కువ ఏం కోటింగ్ అవసరం లేదు, కొద్దిగా లైట్గా కోటింగ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ తర్వాత నేను పన్నీర్ని వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మనం కోట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు దాని ప్యాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. అవి పక్కన పెట్టి తర్వాత ముందుగా ఇక్కడ నేను ఒక పాన్, మళ్ళీ అదే పాన్లో నూనె కొద్దిగా ఉంచుకొని వేడైన తర్వాత ఇక్కడ గార్లిక్ ఇంకా అల్లం కూడా సన్నగా తరిగి, ఇంకా 3 పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకొని వేయించుకున్నానండి. దీనిలోనే ఇప్పుడు నేను అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ ఇంకా హాఫ్ ఆనియన్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒకసారి వేయించుకుందాం. ఇవి మనకేమి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను చిల్లీ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. అంటే ఇక్కడ నేను ఎండుమిర్చిని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టి దానిలో నేను కొన్ని వెల్లుల్లి ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకున్నాను. ఆ పేస్ట్ ఒక 2 స్పూన్స్, ఇంకా టమాటో సాస్ కొద్దిగా, అలాగే చిల్లీ సాస్ కొద్దిగా, ఇంకా సోయా సాస్ ఒక హాఫ్ స్పూన్, ఇంకా వెనిగర్ కొద్దిగా కూడా యాడ్ చేసి, ఇంకా నేను మిరియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేశానండి. మిరియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసి ఒక్కసారి మనం కలుపుకుందాం. దీంట్లో నేను సాల్ట్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి సాసెస్లో ఆల్రెడీ మనకి సాల్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ పన్నీర్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి మీకు కావాలంటే ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా ఇవి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఈ సాసెస్ అన్నీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అంటే నేను ఇక్కడ ఒక 100 ml వాటర్ యాడ్ చేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, ఆ పన్నీర్ని దీనిలో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మరీ మనకి సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. పన్నీర్ అనేది జస్ట్ ఆ సాసెస్ అన్నిట్లో ఒక్కసారి ఒక 1 మినిట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేగటం వల్ల కూడా మనకి ఆ పన్నీర్ అనేది బాగా డ్రైగా అయిపోతుంది. అలా కాకుండా మనకు జ్యూసీగా కావాలి కాబట్టి ఇలా 1 or 2 మినిట్స్ కొంచెం కలుపుతూనే ఉండాలి. కలుపుకొని ఈ చివరిలో నేను కొద్దిగా తేనె వేసానండి. ఇక్కడ తేనె వేయటం వల్ల ఈ చిల్లీ పన్నీర్ కదా కొద్దిగా కారంగా మధ్యలో కొంచెం తీయగా ఉంటూ చాలా బాగుంటుంది. అందుకే నేను కొద్దిగా తేనె వేసుకున్నాను. తేనె వేసి ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన హెల్దీ వేలో చిల్లీ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్గా మనం బయట తినాలి అనిపించినప్పుడల్లా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందనేది నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి.